హాయ్ హలో నమస్తే అండి. మళ్ళీ ఏంటి ఇంకో కొత్త కుక్క పిల్లని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఎవరు పెట్టారో, ఎప్పుడు పెట్టారో తెలీదండి. మా ఇంటి పక్కనున్న గుడికి, మా ఇంటికి మధ్యలో పెట్టేసి వెళ్ళిపోయారు. దాని ఒంటి నిండా పేలు. ఎక్కడున్నానో తెలియదు దానికి అన్న స్థితిలో ఉంది. చూసారా, దాని ఒళ్ళంతా పేలే ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి తీసుకొచ్చాం. చాలామంది అనుకుంటారు పని పాట లేదా ఏంటి అని. పని ఉంది, పాట ఉంది, అలాగే మూగజీవుని ప్రేమించే మనసు ఉంది. అందుకోసమే మాకు ఎవరు ఏమీ ఇవ్వట్లేదు కదండి. నేను ఎవరిని అడగట్లే. కుక్క పిల్లలకి ఇది చెయ్యండి అది చేయండి అని నేను ఎవరిని అడగట్లే. మా ఇంట్లో మా కుటుంబ సభ్యులందరి ఇష్టంతో మేము ఏ పనైనా చేస్తాం. ఇలాంటి విషయాలు అంటే ఇంకా ముందే ఉంటారు. చూసారా, మా రాము గారు ఎంత ఉబ్బడిగా ఆ పిల్ల తీసుకొచ్చేసారు. బయట నుంచి తీసుకొచ్చేసి వేడి నీళ్ళు హీటర్ పెట్టేయమన్నారు. హీటర్ పెట్టి ఆ నీళ్లు కాగే లోపల మెడికల్ షాప్కి వెళ్ళి పేలుకి సంబంధించిన ఏదో మందు ఉంటుంది కదా, తీసుకొచ్చారు. అది హాట్ వాటర్లో వేసి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసి కొంచెం టైం అయితే ఉంచాలి, పేలన్నీ చచ్చిపోతాయని చెప్పేసి చెప్పారంట. దానికోసం అని చెప్పేసి పాపం దాని పరిస్థితి చూసి అలా వదిలేయలేం. చాలా పేలు మూలుగుతూ అని చెప్పేసి అదో రకంగా ఉంది. మనసుకి ఎందుకో బాధ అనిపించింది. కరిచి కుక్కలను అయితే ఏం చేసినా పర్వాలేదు, కానీ మన జోలికి ఏ రకంగానూ రాకుండా వాటి పని చేసుకునే వాటికి మనం సహాయం చేయడంలో తప్పు లేదని నా అభిప్రాయం. అందరూ కాదు, కొంతమంది ఆ కుక్క ఏం చేసినా చెయ్యకపోయినా ఉత్తి పున్నని కొడతా ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. అవి నిజంగా కరుస్తున్నాయనుకో మనం ఏం చేసినా పర్వాలేదు. ఫైనల్లీ ఇదైతే ఫిమేల్ డాగ్ అండి. దీనికి ఏం పేరు పెడితే బాగుంటుందో మీరే చెప్పండి. ఇంకా పేరైతే పెట్టలేదు. ఫైనల్లీ అదిగో మొత్తమే స్నానం అయితే చేయించేశారు. ఇప్పుడు మళ్ళీ దీనికి హెయిర్ డ్రైర్ పెట్టారు. అంటే చీకటి పడిపోయింది కదా, వేడి నీళ్ళు స్నానం చేయించిన మళ్ళీ చలిగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆ పేలన్నీ చచ్చిపోయిన పేలన్నీ రాలిపోవాలి కదా, అందుకోసం హెయిర్ డ్రైర్ పెట్టారు. అది చూడండి, మసాజ్ చేసినట్టుంది బాడీకి, చాలా చక్కగా చేయించుకుంది. ఫైనల్లీ బొట్టు కూడా పెట్టుకుంది మేడమ్. చాలా సంతోషంగా ఉందండి. మూగజీవిని కాపాడాం కదా, ఆ పుణ్యం భగవంతుడే చూసుకుంటాడు, అంతే కదా. మీరందరూ ఒకసారి నిర్ణయించుకుని ఈ బుడ్డమ్మకి ఏం పేరు పెడితే బాగుంటుందో చూడండి. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బుడ్డమ్మకి ఇస్తారని కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కోనసీమ అమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. పాలు తాగడం, నడిచేయడం వినాయగర్ చేతిలో చూడండి బొమ్మలా ఉంది. మీరు పేరైతే సెలెక్ట్ చేయండి.